ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికి. ఈరోజు అయితే మన ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ సీఎం గారిది 76 నుండి 77 బర్త్డేకి అయితే వెళ్తున్నారు. ఆయన పుట్టినది వచ్చేసి April 20, 1950లో పుట్టారన్నమాట. సిబిఎన్ గారు నేను చెప్పేది చంద్రబాబు నాయుడు గారి గురించి. మనకు తెలిసిందే సిబిఎన్ గారు ఎంత గ్రేట్ లీడరో. మన ప్రజెంట్ ఎంత సీఎం 14 years పైగా సీఎం చేశారు. 30 years రాజకీయ చరిత్ర ఉంది ఆయనకి. మళ్ళీ 10 years 40 years మామూలుగా ఆయన వచ్చి ఇప్పటికి రాజకీయాల్లోకి అయింది. ఫ్రమ్ 1983 టు ఇప్పుడు వరకు, అంటే దాదాపు 43 years నుంచి ఆయన రాజకీయాల్లో అయితే ఉన్నారనమాట. ఆయన గురించి ఎవరు సపరేట్ చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన చేసిన పనులు కావచ్చు, ఆయన చేసిన విధానాలు కావచ్చు, ఆయన చేసిన విషయాలు కావచ్చు, అందరూ తెలిసిందే, అందరూ చూసిందే. అప్పట్లో వైఎస్ఆర్ గారితో పోటీగా ఈయన కూడా పథకాలు ప్రవేశపెట్టడం, ఆయన రూపాయి బియ్యం అంటే ఈయన రూపాయి బియ్యం పెట్టడం, ఇట్లా చాలా అయితే చేశారు. ఇది పొలిటికల్గా చేశారు. నేనైతే ఎవరిని తప్పడతలేదు. నాకు వైఎస్ఆర్ అంతే ఎంత అభిమానమో ఈయన అంటే కూడా అంత అభిమానం. ఎందుకంటే ఇద్దరు క్లాస్మేట్స్ అంట. నాకు తెలియదు, తర్వాత తెలిసింది. నేనైతే చిన్నప్పుడు ఉన్నప్పుడు 2004 to 2009 వైఎస్ఆర్ గారు అయితే ఉన్నారు సీఎంగా. అంతకుముందు మనకి పెద్ద ఐడియా లేదు, నేను పెద్ద పట్టించుకుని లేదు రాజకీయాలు. సీఎం గారు ఎప్పుడైతే వైఎస్ గారు చనిపోయారో తర్వాత సీఎం గారిని అయితే చూశాను. అంటే ఈయన పరిపాలన అంట. ఫస్ట్ నేను ఉన్నప్పుడు 5 years వైఎస్ఆర్ గారి పరిపాలన అయితే చూశాను. సో ఎవరన్నా ఫీల్ అవుతే సారీ, నేను ఉన్న విషయం చెప్పాను, నేనేం లేనిపోయింది కల్పించి చెప్పలేదు. అని వచ్చేసి సిబిఎన్ గారు వాళ్ళ కొడుకు మనకు తెలిసిందే, నారా లోకేష్ గారు, ఆయనకి ఏకైక కొడుకు. అండ్ ఎన్టీఆర్ గారి కూతుర్ని చేసుకున్నారు, నారా భువనేశ్వర్ గారిని అయితే ఈయన మ్యారేజ్ చేసుకున్నారు. నారా లోకేష్ గారికి నారా బ్రాహ్మణి గారు, బాలకృష్ణ గారు వాళ్ళ అమ్మాయిని చేసుకున్నారన్నమాట, పెద్ద అమ్మాయిని. వాళ్ళకు కొడుకు దేవాంశు. మనకి అంతా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అనేది తెలిసిందే. 40 years ఇండస్ట్రీ సిబిఎన్ గారికి ఇదే నా విష్ యూ హ్యాపీ బర్త్డే సార్, విష్ యూ మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే. ఇలాంటి బర్త్డేలు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు 200 అర్గాలతో పొద్దులని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. సిబిఎన్ గారు ఫ్యాన్స్ ఉంటే లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. నేను ముందు చెప్తున్నాను, ఎప్పుడు చెప్తూనే ఉంటాను. నేను ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకం కాదు, ఏ రాజకీయ పార్టీకి బానిసని కాదు. నా మనసుకి ఏదనిపిస్తే చెప్తాను, నా మనసుకి ఏది చేస్తే అది పాటిస్తాను. సో నాకు ఏది కరెక్ట్ అనిపిస్తే ఆ వేలు వెళ్ళిపోతాను, ఇది రాంగ్ అనిపిస్తే ఆ వేలు వెళ్ళను అనమాట. ఇది నేను నేర్చుకున్న సంస్కారం చిన్న నుంచి మా గ్రాండ్ మదర్ దగ్గర నుంచి. సో అదనమాట. సో హ్యాపీ బర్త్డే టు యూ సార్, విష్ యూ మెనీ మోర్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్.